హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందనా. నేను ఏం వేసాను, ఎలా ఈ వర్క్ డిజైన్ ఫినిష్ చేశాను అనేది మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. నేను ఫస్ట్ నెక్ రౌండ్ కోసం షుగర్ బీట్స్ అనేవి యూజ్ చేస్తున్నాను కదా. నేను డిజైన్ కోసం చిన్న చిన్న లోటస్ అనేది గీసుకోవడం జరిగింది. వాటికి లీవ్స్ అనేవి అటాచ్ చేశాను. ఆ లీవ్స్కి మళ్ళీ రింగ్స్ అనేవి అటాచ్ చేశాను నాన్న. అలా నేను డిజైన్ అనేది డ్రా చేయడం జరిగింది వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్ రౌండ్ కోసం షుగర్ బీట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత షుగర్ బీట్స్కి అటాచ్ అయ్యి ఉండే విధంగా దాని ప్రక్క నుంచి నేను ముత్యాలండి, మీడియం సైజ్ ముత్యం అనేది యూజ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలా నెక్ రౌండ్ అంతా ముత్యాలు కుట్టుకుంటూ నెక్ రౌండ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నామండి. అక్కడ ఎండ్ పాయింట్ దగ్గర నాట్ అనేది వేస్తాను. తర్వాత షుగర్ బీట్స్ అనేవి సైడ్ నుంచి మళ్ళా కుట్టుకుంటూ వస్తున్నానండి. బ్లౌజెస్ మీద వేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుందనే డిజైను. అదేవిధంగా డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి కూడా ప్లెయిన్ శారీస్ స్టిచ్ చేసుకుంటున్నారు కదా నాన్న, వాటికి సంబంధించిన డ్రెస్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటున్నారో వాటికి నెక్ రౌండ్కి సింపుల్గా యూజ్ చేసుకోవడానికి మంచి క్లాస్ లుక్ అనేది వస్తుందన్న. ఇప్పుడు డిజైన్ కోసం మనం లోటస్ చేసుకున్నాం కదన్నా చిన్న చిన్నవి, వాటికి నేను అవుట్లైన్ అనేది షుగర్ బీట్స్తోనే ఇస్తున్నాను. లోటస్ అనేది ఇక్కడికి కంప్లీట్ అయిందన్న. ఇప్పుడు మనం దానికి అటాచ్ అయిన ఏదైతే లోటస్ ఉందో దానికి అటాచ్ చేసాం కదా రింగ్ నాన్న, ఆ రింగ్ని స్టిచ్ చేస్తున్నాం. రింగ్ అనేది కంప్లీట్ అవ్వచ్చింది. లాస్ట్లో ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకున్నాను. తర్వాత ఇంకో రింగ్ అటాచ్ చేశాను కదా నాన్న, ఆ రింగ్ని కూడా అదేవిధంగా షుగర్ బీట్స్తో స్టిచ్ చేయడం జరుగుతుంది.
వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. షేప్ అవుట్ అవ్వకుండా ఆ లోటస్ షేప్ అనేది మనం డ్రా చేసుకున్నట్టు అలా పర్ఫెక్ట్గా తేలాలి నాన్న. రింగ్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుంది. మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, మన డిజైన్లో మీకు నచ్చిన డిజైన్ ఏది, లేదా ఈ డిజైన్లో మీకు నచ్చిన పార్ట్ ఏది అనేది కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. ముందు చాలా డిజైన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఎవరైనా చూడని వారు ఉంటే కనుక ప్లీజ్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఛానల్ లింక్ ఓపెన్ చేసి చూడండి. మంచి మంచి డిజైన్స్ అనేవి వేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూడండి. మన వీడియోస్ అన్నీ చూసి మీ సపోర్ట్ అనేది అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే కనుక దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది నాకు అందజేయగలిగితే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో పెట్టగలుగుతాను నాన్న. ఇప్పుడు లాస్ట్ లోటస్ కంప్లీట్ చేసాం కదనా, దానికి అటాచ్ అయిన రింగ్ని కూడా స్టిచ్ చేసేద్దాం. తర్వాత రింగ్స్కి లోటస్కి మధ్యలో లీఫ్ అటాచ్ చేశాను కదనా, ఆ లీఫ్కి జరీ థ్రెడ్ అనేది రింగ్స్ కుట్టుకుంటూ వచ్చాను, గొలుసు కుట్టు. అలా ప్రతి ఒక్కదానికి కుట్టుకుంటూ వచ్చాను నాన్న, వీడియోలో చూపిస్తున్న విధంగా. లోపల దాని గ్యాప్ ఫిల్లింగ్ కోసం నేను రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను నాన్న. మగ్గం థ్రెడ్ యూజ్ చేసి లోపల లీఫ్ గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. కొత్తగా నేర్చుకునే వారికి ఇలాంటి ఈజీ డిజైన్స్ ట్రై చేయడం వల్ల త్వరగా మగ్గం వర్క్ రావడానికి అవకాశం ఉంటుందని నా ఒపీనియన్. ప్లీజ్ ఎవరైనా మగ్గం వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకునే వారికి మన రీల్ని షేర్ చేస్తారని ఆశిస్తూ, అలా రెడ్ కలర్ థ్రెడ్ అనేది లీవ్స్ లోపల ప్రతి లీఫ్కి గ్యాప్ ఫిల్లింగ్ కోసం మనం స్టిచ్ చేయడం జరిగిందన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.